రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు, నువ్వు రుణమాఫీ చేయవు అప్పుడు నాకు అధికారం ఎందుకు అని నీకు నువ్వే ఒక రాజీనామా లేఖ రాసి ఆడ పడేసి అట్లా పడి మెల్లగా ఆ పంజాగుట్ట నుండి ఆ బాలకృష్ణ ఇంటి సందులోకి వెళ్ళి అటు పోతే మీ ఇల్లు ఉంటుంది అక్కడ దాసనారాయణ ఇంటి పక్కన, ఇక అడిగి పోయి నెమ్మదిగా కూర్చో. నువ్వే అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు, నువ్వే అంటున్నావు రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు, అవసరమే లేదు. అట్లనే 6 గ్యారంటీలు అమలు చేయకపోతే కూడా నాకు అధికారం అవసరం లేదని ఒక మాటను కూడా మాట్లాడు. ఇక ఇందుకు మహా అయితే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అవుతాయి సీఎం రేవంత్ రెడ్డి. మహా అయితే ఇచ్చినట్టే మాట్లాడతాను. 2 రూపాయలు 3 రూపాయలు అవుతుందో చాక్లెట్ కొనుకొచ్చుకోపోర్రి అన్నట్టు చెప్తాను. మహా అయితే 30,000 కోట్లు 40,000 కోట్లు అయితే నేను వచ్చిన ఇట్లా పుణ్యానికి ఇచ్చా 500 గ్యాస్ సిలిండరే అందరికి ఇవ్వలేను నువ్వు 30,000 కోట్లు 40,000 కోట్లు ఏదో అల్కగా ఇట్లా ఇచ్చి పడేస్తా, రాజు వారేసినట్లు పడేస్తా, నేను రాజును నయా రాజును నేను అన్నట్టు మాట్లాడతాను. ఏం చెప్పాలి ముచ్చట్లు, ఎగురలేని ఏతుల రెడ్డి లెక్క అయింది రేవంత్ రెడ్డి శాస్త్రం. కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు ఇక పడ్డాడు. ఏమన్నా అంటే ఆవు ఎట్లుంటాయంటే ఆవుకు 4 కాళ్ళు ఉండును, ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు 2 కొమ్ములు ఉండును అన్న శాస్త్రం ఆ పద్యమే చదువుతాడు రోజు 5 నెలలుగా అదే పద్యం చదువుతాడు. కేసీఆర్ దోసుకున్నాడు, కేసీఆర్ దోసుకున్నాడు, కేసీఆర్ దోసుకున్నాడు. దోసుకున్న 5 నెలలకు వెళ్ళి మరి కక్కేయకుండా ఏం చేస్తానో చెప్పు జరా. 5 నెలలు అవుతుంది నువ్వు అధికారంకి వచ్చి రేవంత్ రెడ్డి గారు, ఏం చేస్తానో మరి కక్కేయకుండా. చిన్నతనం చేసే పని ఇది, కేసీఆర్ చుట్టూ అవినీతి మరకలు అంటించే పని. ఎక్కడ ఏం దొరకక ఈ కథ ముందటేసుకున్నాడు. నువ్వు చేయవలసిన పని చేయకుండా నువ్వు మాఫీ చేసే పనిలో ఉండు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్ అయినంటే మొదటి రోజు తీసుకుపోయి ప్రగతి భవన్ ముందున్న ఆ కంచెలు దొరికిచ్చిండు. అందరూ ఏమనుకున్నారు, అబ్బా ఏదో గొప్ప పాలన రాబోతుంది, పోడే కంచెలు దొరికించి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తానంటే కంచెలు దొరికించిండు, అక్కడి నుంచి పరారైంది. కథం పత్తకు లేడిగా కంచికి కనబడుతోట్టు కంచెలు తొలగించిండు, పత్తకు లేకుండా పారిపోయిండు. ఇక నువ్వు కంచెలు తొలగిస్తేంది ఉంచేంది, కంచెలు ఉంచేవానికి లాభం, కంచెలు లేకపోతే వానికి లాభం. నువ్వు తొలగించినాక నిజంగానే కంచెలు తొలగించి అక్కడ ఉంటే నువ్వు ప్రజలకు నిజంగా అరే అందరికి అందుబాటులో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని పేరు వచ్చు. ఇక అప్పుడు మొదలుపెట్టిండు ఒక్క పని గంతే, ఇక వేరే పని ముట్టుకోలేదు. 5 నెలలుగా ఇంకో మంచి పనే చేయలేదు. అది అక్కడ చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వల్ల ఏం కాదు, రాష్ట్రంలో మరింత అడుగంటిపోతుంది తప్పించి ముందర పడే అవకాశమే లేదనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం అయితే పనిచేయరు, అందరూ రేవంత్ రెడ్డి ఇంటికే పోయారు. రోజు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఆ జూబ్లీ హిల్స్ లా అక్కనే వండుకొని అక్కనే తిని అక్కనే వండుకోరు. ఎందుకంటే కుటుంబ సభ్యులు అంటాను, రైతులు మా కుటుంబ సభ్యులు అంటాను. 1,000,000 మంది ఉన్న రైతులు మా కుటుంబ సభ్యులు అంటాను. కాబట్టి ఆయన ఇంటికే పోవాలి, నీళ్లు లేకపోయినా ఆయన ఇంటికే పోవాలి, ఆయన బాత్రూంలో కూర్చోవాలి, ఆయన బాత్రూంలో కడుక్కోవాలి, ఆయన బాత్రూంలో బయటికి రావాలి. కరెంటు లేకపోయినా ఆయన బెడ్రూమ్లో పోవాలి, ఆయన బెడ్రూమ్లో పడుకోవాలి, ఆయన బెడ్రూమ్లో బయటికి రావాలి. కాలకృత్యాలు కానీ తిండి కానీ అన్ని అక్కడనే చేయాలి. అడిగినట్లు అనుకో, మరి మా కుటుంబ సభ్యులని మొన్న అన్నోగా ఎన్నికల ప్రచారంలో భాగంగా, మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని తీసి పడేస్తానో అని అడగాలి. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ చేస్తావు, నువ్వు చేసేటోనివే, నీ వల్ల ఏదైనా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు నీ వల్ల ఏదైనా అవుతుంది. ఇప్పటికే 6 గ్యారంటీలు ఇచ్చేసినావు కదా, గాల్లో కత్తులు ఊపినట్టు ఊపి 6 గ్యారంటీలు ఇచ్చేసినావు అంటాను. కథం హరీష్ స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకో. ఆల్రెడీ నేను నచ్చిండు, నేను వచ్చి లేఖ పట్టుకొని వస్తే పత్తకు లేకుండా వారిపోయిన మీరు అది చెప్పు, నాకు శాతం అయితే లేదు, నాకు రాజీనామా లేఖ ఇవ్వాలంటే గజగజ వణికిపోతున్నా అని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, వాడేమో మిమ్మల్ని కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అంటాడు, నువ్వేమో బ్రిటిష్ పార్టీ అంటారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఈ ఇద్దరు ఎవడు ఇండియాడు కాదు, వీడు ఇటు కాంగ్రెస్ వాడు ఇండియాడు కాదు, ఇటు బీజేపీ వాడు ఇండియాడు కాదు, వీళ్ళిద్దరు విదేశీయులే. కాబట్టి వీళ్ళని తరిమేసి ఈ బీఆర్ఎస్ పార్టీని, లేకపోతే కేజ్రీవాల్ పార్టీని, లేకపోతే ఆ బీఎస్పీ పార్టీని,
లేకపోతే తమిళనాడులో ఉన్న అన్న డిఎంకే పార్టీలను ఈ పార్టీలను ఆదరించాలి. వీళ్ళే అంటానుగా, వాడినేమో బ్రిటిష్ పార్టీ అంటాడు, వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇరాక్ పార్టీ, ఇరాన్ పార్టీ, దుబాయ్ పార్టీ అంటారు వాళ్ళు కాంగ్రెస్ని. అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం. చూడండి, వీళ్ళేమో డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సోషల్ మీడియాతో డైరెక్ట్ మీటింగ్ పెట్టేసిండ్రు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా వాళ్ళకి సిగ్గు రాదు, శరం రాదు. బీఆర్ఎస్ పార్టీ వల్ల ఒక్కడు సోషల్ మీడియాను వాడాడు. ఇప్పుడున్న అభ్యర్థులల్లా 17 మంది పార్లమెంట్ అభ్యర్థులల్లా ఒక్కడు కూడా యాక్టివ్గా సోషల్ మీడియాను వాడతలేడు. ఇదే చూడు, ఇదే ఒకవేళ ఇప్పుడున్న ఊపుకు 8 నుండి 10 మధ్య బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని ఆ ఫీల్డ్లో మాట్లాడుకుంటాను, గ్రౌండ్లో. ఒకవేళ రాకపోతే ఇది సోషల్ మీడియా వైఫల్యమే. వీళ్ళు ఏం చేస్తానో ప్రజలకు చేరువ వేస్తలేరు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడేమో పిలుచుకొని సోషల్ మీడియాని మరింత విస్తృతంగా వాడండ్రా అని చెప్తా అంటే, ఓడిపోయిన మన సన్యాసులేమో ఇది తెలంగాణ ఆగమైతా అంటే పేదలన్నట్టు, డబ్బులే లేవన్నట్టు, అసలు రూపాయి తీద్దామంటే ఈ రాత్రికి పనికి పోయి వస్తేనే 10 రూపాయలు వచ్చినట్టు ఈ బీఆర్ఎస్ లో ఉన్న అందరికి అర్థం చేస్తాను. కాబట్టి సోషల్ మీడియాను వాడడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైపోయింది. యువకుల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల శక్తిని వాడుకోవట్లేదు. బీఆర్ఎస్ మీద ప్రేమున్న, మమకారం ఉన్న, తెలంగాణ మీద ప్రేమున్న, మమకారం ఉన్న ఏ ఒక్క శక్తిని కూడా వీళ్ళు వాడుకోవట్లేదు. కాబట్టి వాళ్ళ పార్టీని నాశనం చేసుకుంటాను, తెలంగాణ కూడా నాశనం అవడంలో కూడా వాళ్ళు భాగమవుతారు. ఇది సూటిగా చెప్పదలుచుకున్నా, భయం ఏం లేదు. ఇక ఇది పక్కన పెడితే